రామన్న రాజన్న నీ ఓట్లకు దొంగలు పడ్డరి నీ కూట్ల మన్ను పోస్తే కుట్రలు జరుగుతున్నాయే అని రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పటి నుంచి దేశంలో రాజకీయ ఉడుకు పెరిగింది. బీహార్ రాష్ట్రంలో ఎన్నికల ముందు 65 లక్షల ఓట్లు తీసేసింది ఎలక్షన్ కమిషన్. అయితే కావాలనే కచ్చగట్టి మోడీ సర్కార్ బతుకున్నోళ్ళ ఓట్లను కూడా తీసేసిందని బీహార్ రాష్ట్ర లీడర్లు కాంగ్రెస్ లీడర్లు మొత్తుకురు. తీసేసిన ఓట్లను లిస్టు విడుదల చేయాలని ఎలక్షన్ కమిషన్ అడిగిండ్రు. దానికి కమిషన్ ఒప్పుకోకపోవడే కాదు, ఉల్టా మీదే తప్పు, మీరు చెప్పింది రైట్ కాదని తేలితే శిక్షిస్తాం మిమ్మలా అన్నట్టు చెప్పింది. ఇక దానికి కాంగ్రెస్ పార్టీలు సుప్రీంకోర్టు ఎక్కిండ్రు. తొలగించిన ఓట్లు ఎవలయో చెప్తే తప్పేందని అడిగిండ్రు. అవును కదా, తీసేసిన ఓట్లు ఫలానోళ్ళే అని చెప్తే వచ్చే నష్టం ఏం లేదు కాబట్టి ఈ నెల 19 తారీఖు లోపల ఆ లిస్టును బయట పెట్టాలని ఎలక్షన్ కమిషన్కి ఆర్డర్ వేసింది. ఇక ఇప్పుడు తెలుస్తుంది ఎవరెవల పేర్లు తీసేసిండ్రు, ఏ కారణం చేత తీసేసిండ్రు, చచ్చిపోయిన వాళ్ళే తీసేసిండ్రా లేకుంటే బతుకున్న కాంగ్రెస్ ఆర్జేడీ మనిషి అని తీసేసిండ్రా అనేది తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న ఏరియాలా ఎక్కువ ఓట్లు తీసేసిండ్రా లేదా అనేది మొత్తం బయటపడుతుంది. ఈ తీర్పుతోని కాంగ్రెస్ ఆర్జేడీ ఇంకా కొన్ని ఎన్డీఏ గాని పార్టీలు ప్రజాస్వామ్యం బతికిందని సంబరాలు చేసుకుంటున్నాయి. జోరు వానలు కురుస్తున్నాయి, చల్లగా ఈదురుగాలి ఈగం పుట్టిస్తున్నది. ఇటువంటి టైంలోనే ఇగుగురంగా గరంగా ఉండేటట్టు ఇంత మందు గుద్దితే మంచిగా ఉంటది అనుకున్నారు కావచ్చు గీ ఇరిగేషన్ ఆఫీసర్లు. బార్ షాపుకి పోయే బాధ ఎందుకు, వైన్ షాప్కి పోయే వైనం ఎందుకు అనుకొని ఇరిగేషన్ ఆఫీస్లను ఇంపుగా సిట్టింగ్ వేసిండ్రు. మంచిగా నలుముగునే తానికి కారం బూంది చెకోడి పకోడి తెచ్చుకొని పెగ్గు మీద పెగ్గును దగ్గుతానికి దాగినట్టే దంచిండ్రు మందును. మరి వీళ్ళ దాంట్లోనే మందు ఎవరికన్నా తక్కువ పోసిండ్రో లేకుంటే మందు తాగిన వాళ్ళకు వీళ్ళ ఎంజాయ్మెంట్ చూసి కళ్ళు మండినయో తెలియదు కానీ పోలీసులకు సమాచారం ఇస్తే రెడ్ మందు తాగుతున్న వీళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సూరాపానకాన్ని జుర్రుకునే టయానికి వచ్చి సుక్కలు చూపించిండ్రు. జెర్సేపు అయితే కడుపులో పడే మందు మట్టి కొట్టినట్టు చేసిండ్రు. ఇది మాత్రం పోలీసులకు న్యాయం కాదు. పెదవుల కారికి పెగ్గు గ్లాసును పెంటలు ఎత్తేసినట్టు చేసిండ్రు. కడుపు నిండా దాగి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే కంటనల్స్ తీరైండ్రు. పాపం కదా, ఇసొంటి కష్టము ఇంటి పక్కొని కూడా రావద్దు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాళ్ళకు ప్రాజెక్టులు కాలువలు చెరువులు మరమ్మతుల పని వానలు తగ్గినాక ఉంటది. అందుకే జెర్సేపు మరమ్మతులు పక్కకు పెట్టి మత్తుల మునిగే పని ముంగటేసుకుర్రు. పాపం మందు దాగి సంతృప్తి లేకుండా చేసిండ్రు పోలీసులు. వీళ్ళ మీద కుట్ర చేసిన వాళ్ళు ఎవరో గాని వాళ్ళకు మాత్రం అత్యవసర టైంలో మందు దొరకకుండా అవుతారు. వీళ్ళ ఉసురు తాకుతుందని అనుకుంటుర్రట. తాగబోతున్న మందుల మట్టి పోస్తే ఎంత బాధ ఉంటుందో తెలిసిన వాళ్ళు.